హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ యొక్క లెంట్ డేస్లో 17th డేకి మనము వచ్చాం. 17వ రోజులో మనము ఉంటున్నాం. ఈ యొక్క 17th డే ఈ లెంట్ డేస్లో మనము ఈరోజు ధ్యానించుకోబోతున్న దేవుని యొక్క మరొక లక్షణము కనికరము. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో దేవుడైన యెహోవా లేకపోతే మన దేవుడు మోషేను దాటి వెళ్ళుచు తను తాను ప్రత్యక్షపరచుకున్న లక్షణాల్లో ఇది రెండవ లక్షణాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. అదే దేవుని యొక్క కనికరము. మత్తయి సువార్తలో దేవుడు 5వ అధ్యాయం చెప్పాడు కదా, కనికరించువారు కనికరము పొందుదురు. మనము ఎవరి మీద కనికరం చూపించాలనేది దేవుడు చెప్పాడు. మనము కనికరం కలిగి ఉండాలని. అయితే ఇలాంటి కనికరము ఎవరి లక్షణము అంటే దేవుని యొక్క లక్షణము. ఈ యొక్క లెంట్ డేస్ లో దేవుని లక్షణాలని మనము పొందుకోవాలి. అప్పుడే ప్రజలు మనల్ని చూసినప్పుడు లేకపోతే మన ప్రవర్తన చూసినప్పుడు వాళ్ళు ఆ కనికరంతో నింపబడతారు, దేవుణ్ణి వాళ్ళు తెలుసుకుంటారు. సో కాబట్టి దేవుని యొక్క కనికరం ఏంటో మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఈ లోకంలో మానవులు మామూలుగా ఒక మానవుని పైన మరొక మానవునికి ఏముంటుందంటే కొన్నిసార్లు జాలి ఉంటుంది. జాలి వేరు, కనికరం వేరు. జాలి అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 1000 రూపాయలు కూడా లేని వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, అరే పాపం నా దగ్గర 10,000 ఉన్నాయి, మన దగ్గర 1000 రూపాయలు కూడా లేదే, అయ్యో అని చెప్పి అతని మీద జాలి పడతాం. ఎందుకని వచ్చింది అంటే, నువ్వేమో గొప్ప స్థితిలో ఉన్నావు, అతను పేదరికంలో ఉన్నాడు కాబట్టి అతను చూసి నీకేమనిపించింది? జాలి అనిపించింది. కానీ అందులో ఏమన్నా ప్రేమ ఉందా? జాలిలో ప్రేమ ఉండదు. జాలి ఎవరి మీద పడతారు. కానీ కనికరంలో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటేనే కనికరం వస్తుంది. ఒకసారి యేసయ్య దగ్గరికి అనేక మంది ఈ లోకంలో భూమి మీద యేసయ్య ఉన్నప్పుడు తన పరిచర్యలో చాలా మంది మనుషులు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి దేవుడు అంట కనికరము పొందాడంట. ఎలాగా అంటే వాళ్ళు కాపర్లేని గొర్రెల వల్లే ఉన్నది చూసి వాళ్ళ మీద ఏం చేశాడంటే దేవుడు కనికరము చూపించాడు. అదేవిధంగా కొన్నిసార్లు జాలి చూపించడానికి కూడా ఉంటుంది. జాలికి కనికరానికి సంబంధం ఏంటంటే, జాలి అనేది అది ప్రతి ఒక్కరికి ప్రతి మానవుల్లో కలిగేది. కానీ కనికరము దేవుని యొక్క స్వభావము. దాంట్లోనే అర్థమవుతుంది యేసయ్య ఒక పక్క మానవుడు, ఒక పక్క దేవుడుగా. యేసయ్య ఒక పక్క జాలి పడుతున్నాడు, కనికరం కూడా పడుతున్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? చాలాసార్లు జాలి పడతాం తప్ప కనికరము మనము చూపలేము. దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టే ఈరోజు మనం బ్రతికున్నాం. దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టే మనం 3 పూట్ల అన్నం తింటున్నాం. దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టే మనకి మంచి ఆరోగ్యాలు ఉన్నాయి. దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క కనికరం ఉంది. జాలి లేదు. జాలి అంటే ఏంటో తెలుసా? అయ్యో పాపం అనేది జాలి. అయ్యో పాపం అంటామే తప్ప మనం ఏదైనా సహాయం చేయగలమా? సహాయం చేయగలిగేదే కనికరం. చాలాసార్లు ఏమనుకుంటామంటే, అయ్యో అలా జరిగిందా, ఇలానా అనుకుంటాం, అక్కడితో ఇంకా మర్చిపోతాం, అక్కడితో వదిలేస్తాం. కానీ ఎప్పుడైతే మనము కనికరాన్ని చూపిస్తామో ఆ కనికరము అనేది ఎంతగానో దేవుని లక్షణంగా ఉంది. దేవుని యొక్క కనికరాన్ని బట్టి మనల్ని దేవుడు కనికరించాడు కాబట్టి తన ప్రియ కుమారుడైన యేసయ్యను మన కోసం పంపించాడు. యేసయ్య మన మీద కనికరం ఉంది కాబట్టి రేపు 2వ రాకడలో మిమ్మల్ని తీసుకెళ్తాను, అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉంటాడు అని చూపించాడు. పరిశుద్ధాత్మ దేవునికి మన పట్ల కనికరం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఉంటూ క్రియ కొనసాగింపజేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న
నీ జీవితంలో జాలి ఉందా, కనికరం ఉందా? దేవుణ్ణి కనికరాన్ని చూపిస్తున్నావా, జాలి చూపిస్తున్నావా? జాలి చూపించి ఒక 10 రూపాయలు ఇవ్వడం వేరు. కనికరం చూపించి, ప్రేమ చూపించి అతని కోసం ప్రార్థన చేసి లేకపోతే అతని సహాయం చేయడం వేరు. జాలి చేత లేదా కనికరం చేత దేని చేత నువ్వు నింపబడుతున్నావు? దేవుని లక్షణమైన కనికరం చేత మనం నింపబడాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే ఆయన కనికరము చూపుటలో ఐశ్వర్యం గలవాడు. ఆయన కనికరం ఆయన దగ్గర ఎక్కువగా ఉంది. కాబట్టి లెంట్ డేస్‌లో మనము ఆయన కనికరాన్ని కోరుకుందాం. కనికరంలో ప్రేమ ఉంటుంది. జాలిలో అయ్యో పాపం ఉంటుంది తప్ప ప్రేమ కనపడదు. కనికరంలో ప్రేమ కనపడుతుంది. కాబట్టి మనము కనికరము అనే లక్షణాన్ని లెంట్ డేస్‌లో కలిగి ఉంటకు మనం ప్రయత్నం చేద్దాం. అలాంటి లక్షణాన్ని మనం కలిగి ఉంటే లెంట్ డేస్ అయిపోయిన తర్వాతైనా సరే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరాన్ని మనము చూపగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, ఇంకా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్‌ని. తద్వారా ఇంకా మేము ఒక క్వాలిటీతో కూడిన వీడియోస్ మీ ముందుకు తేడానికి మాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్.